హాయ్ గైస్, హౌ ఆర్ యూ ఆల్? సీ యూ సమ్ అదర్ వీడియో ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ లీవ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, స్టార్టింగ్ నుంచి నేను ఉండే రోడ్లో చూస్తే అదే ఫ్రెండ్స్, ఆ బిల్డింగ్ కనపడేదే ఫ్రెండ్స్. సిటీ నేను ఉండే కాడి నుంచి ఖచ్చితంగా 4 కిలోమీటర్ 200 ఉంటుంది. ఇప్పుడు అక్కడి నుంచి మాత్రం 3 కిలోమీటర్స్ ఉంది ఫ్రెండ్స్. స్ట్రైట్గా వెళ్ళేసి రైట్కు ఎటైనా వెళ్ళొచ్చు, కొంచెం లాంగ్ అనిపిస్తుంది. కనపడే బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జ్ పక్కనే సందు ఉంది ఫ్రెండ్స్. ఆ సందులోంచి వెళ్తే ఒక సర్కిల్ వస్తుంది. సర్కిల్ కానించి రైట్ తిరిగితే స్ట్రైట్గా పోవచ్చు. ఆ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు మీకు చూపించిన కానించి 4.5 కిలోమీటర్స్ వస్తుంది. ఇదే ఫ్రెండ్స్ సందులోంచి పోవాలి, స్ట్రైట్గా పోవాలి. పోయిన తర్వాత సగం దూరం పోయిన తర్వాత వచ్చేసి మళ్ళీ సర్కిల్ వస్తుంది. ఈ రోడ్లు ఆ పక్క నుంచి ఈ పక్కకు, ఈ పక్క నుంచి ఆ పక్కకు దాటుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. లేదంటే ఒకవేళ పోలీసు వాళ్ళు చూస్తే వాళ్ళు ఏ టైంలో ఏం ఫైన్ అయినా వేయచ్చు, లేకపోతే ఏమైనా మనకు అంటే చేయొచ్చు, ఏమైనా ట్రబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నేను చెప్పిన సిటీ అదే ఫ్రెండ్స్. అక్కడికి వచ్చేసాను నేను సర్కిల్ దగ్గరికి. సర్కిల్ దగ్గర నుంచి మామూలుగా మొత్తం రౌండ్ తిప్పి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అది వచ్చేసి బ్రిడ్జి, నాకు ఫస్ట్ మీకు చూపించిన కదా సందులోంచి పోవాలని చెప్పి ఆ బ్రిడ్జి, అది ఖచ్చితంగా స్ట్రైట్గా మామూలుగా జహరాన్ ఏరియాకి పోతుంది. అది ఫ్రెండ్స్ ఆ పక్క నుంచి వస్తాను కదా, అదే రౌండ్. ఆ నుంచి ఖచ్చితంగా 3 కిలోమీటర్స్ ఉంది. కనపచ్చే బిల్డింగ్స్ సిటీ ఫ్రెండ్స్. మామూలుగా మన వాళ్ళు ఎక్కడి నుంచి అయినా కూడా ఇక్కడికే వస్తారు. ఫ్రైడే వచ్చి అంతా పొద్దున్నే మాత్రం అంత ఉండదు, ఎక్కువగా ఉండదు అనమాట. ఎక్కువ మంది జనాభా ఉండరు. పొద్దున్నే 8:30 9 ఫ్రెండ్స్. ఈవినింగ్ 7:30 8:30కి అయితే ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడైతే చూపించడానికి వీలు లేదు, లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఈరోజు నైట్ చూడలేదు. నెక్స్ట్ ఎప్పుడైనా వీడియో నైట్ టైం ఎంతమంది ఉంటారో మీకు చూడడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. మొత్తానికి అయితే దగ్గరికి వచ్చేసినాము. ఆ నుంచి దాటుకోవాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. డబుల్ ఉంటుంది కింద పైన. అండర్ గ్రౌండ్ మాదిరి కాదు, అంటే బ్రిడ్జ్ కింద వచ్చేసి కూడా పోతూ ఉంటాయి. కాబట్టి ఎక్కువ వెహికల్స్ ఉంటాయి. ఇప్పుడు తక్కువ ఉండే కూడా దాటేసుకున్నాయి. అది వచ్చేసి ఫ్రీ పార్కింగ్. ఆ నుంచి మనం దాటుకునే ఏరియా అది. ఆ నుంచి వచ్చేసి స్ట్రైట్గా పోతే అది ఆ బ్రిడ్జ్ కనబడుతుంది, ఆ బ్రిడ్జి అది ఏరియా. చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఒక అతను వచ్చేసి క్లీన్ చేస్తున్నాడు. రాన్న రూమ్ వర్క్ క్లీన్ చేస్తున్నాడో లేదంటే మొత్తం అంతా క్లీన్ చేయాలో తెలియదు. మొత్తానికి అయితే కష్టపడుతున్నాడు. వచ్చింది కష్టపడడానికే కదా, ఫ్యామిలీ కోసం, బాగుండడం కోసం. సో తప్పదు, వచ్చినా కష్టపడాలి. ఒక నెలకు ఒకసారి ఒక లీవ్ వస్తుంది. మొత్తానికి అయితే బ్రిడ్జ్ ఖాళీగా ఉంది, ఎవ్వరూ లేరు ఇక్కడ. అయితే ఇక్కడి నుంచి అక్కడ పోయే బస్సు ఉంది కదా, అక్కడ బస్సే ఉంటుంది. ఆ బస్సు ఎక్కేసి నేను వేరే ఏరియాకి పోవాలి, కైతాన్ అనే ఏరియాకి పోయి అక్కడ అంతా మన వాళ్ళే ఉండేది, బయట వర్క్ చేసుకుంటూ ఉంటారు. అంటే మా బంధువులు, మా డాడీ ఉన్న రూమ్ అక్కడ చూసుకొనేసి మాట్లాడేసి ఆమె మళ్ళీ ఇక్కడికే రావాలి ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే బస్సు ఎక్కడానికి బ్రిడ్జి ఎక్కి యువతల నుంచి అవతలకి దిగడానికి వెళ్తున్నాను. ఒక్కరు కూడా లేరు. అంటే ఒకరు కూడా లేరంటే పైన బ్రిడ్జి మీద ఒక్కరు, చూడండి ఫ్రెండ్స్, 3 4 ఉండరు. అదే నైట్ 7:30కి చూస్తే ఎంతమంది ఉంటారో. అస్సలు జాతర తిన్నాలి అన్నట్టు జరుగుతూ ఉంటుంది. అదే బస్ స్టాప్ ఫ్రెండ్స్. ఆ పక్కకు పోయేసి బస్ ఎక్కి ఆమె అక్కడ ఆ ఏరియాకి పోయేసి రావాలి. చూడండి ఫ్రెండ్స్, పైనుంచి చూస్తే వ్యూ పైనుంచి ఈ విధంగా ఉంటుంది. అన్నీ ఒక్కొక్క ఏరియాకి ఒక బస్సులు, సిటీ బస్సులు. ఆ తర్వాత అది ఈ పక్క దిగేటప్పుడు వచ్చేసి అది గ్రాండ్ హైపర్ మాల్. ఆ పక్క వచ్చేసి దానికి ఆపోజిట్లో మామూలుగా ఎలక్ట్రికల్ స్టోర్ ఉంది. అది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మామూలుగా కొంచెం తర్వాత బస్ ఎక్కేసి వెళ్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, స్కై స్కాపర్స్ బస్సులో ఏసీ కూడా ఉంటుంది. తర్వాత వచ్చేసి అక్కడ డివైడర్ల మధ్యలో వచ్చేసి కెమెరాలు చూడండి ఫ్రెండ్స్. స్పీడ్ లిమిట్ దాటితే ఒక 10 కిలోమీటర్స్ ప్లస్ ఆర్ మైనస్ దాటిందంటే మాత్రం కొట్టేస్తుంది. ఇప్పుడుండే ఈ ఫైన్కి మనకు వచ్చే జీతం మొత్తం వాళ్ళకే కట్టేసి రావాలి ఫ్రెండ్స్. ఆ విధంగా ఉంటుంది. పోయి వచ్చేసిన ఫ్రెండ్స్. తర్వాత మా ఫ్రెండ్స్ వచ్చారు మళ్ళీ మాల్యాకి, మా సిటీకి డ్రెస్ తీసుకోవాలని చెప్పేసి గ్రాండ్ హైపర్ చూపించిన కదా, గ్రాండ్ హైపర్ ఎంటర్ అయ్యే ముందరగా అనే సెకండ్ లెఫ్ట్లో ఉంటుంది ఫ్రెండ్స్ షాప్. అది మా తెలుగు ఆయన్నే. మనం మా వీడియో పెట్టుకోండి ఫ్రెండ్. ఎవరైనా వస్తే కూడా నేను వాళ్ళకు డిస్కౌంట్ లాంటిది ఏదో ప్రైస్లో ఇస్తాను అని చెప్పినాడు. అందుకని ఆయనను కూడా పెట్టినాను. మా తమ్ముడు వీడియో అంటే దండం పెట్టిపోతాడు. తర్వాత గోల్డ్ షాప్ పడికి వచ్చేసి ఆమె గోల్డ్ కావాలంటే మాట్లాడుకున్నాం, కానీ తీసుకోలే. ఇప్పుడు వచ్చేసి మీకు చూపించినా కదా బుక్ స్టోర్ అని చెప్పేసి ఎలక్ట్రికల్ షాపు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎలక్ట్రికల్ షాపు. అన్ని గ్యాడ్గెట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. లేడీస్కి సంబంధించిన గ్యాడ్గెట్స్, తర్వాత బైక్ సంబంధించిన గ్యాడ్గెట్స్, ట్రిమ్మర్స్. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఆఫర్ ఉన్నది.
ఆఫర్ ఎంత ఆఫర్ పెట్టినా ఇక్కడ గల్ఫ్ కంట్రీస్లో ఇక్కడ సిటిజన్స్కి ఉండే ప్రైస్కి వాళ్ళకేం అంత అనిపించదు. కానీ వేరే దేశాల నుంచి ఇక్కడ బతికే వాళ్ళకి మాత్రము అంటే కొంతమంది తీసుకుంటారు. కానీ దాన్ని మాత్రం కంపేర్ చేసుకుంటే ఒక్క ప్రోడక్ట్ కంపేర్ చేసిన నేను కంపేర్ చేసుకుంటే దాదాపు మనం అదే అమౌంట్ మనం ఇండియాలో తీసుకుంటే దాదాపు 500 నుంచి 1000 రూపీస్ మనకే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. అందులో మన ఏరియాలో తీసుకుంటాం కాబట్టి మనకు డిస్కౌంట్ కానీ ఏదైనా ఉంటుంది. ఇక్కడ తీసుకుంటే మనం ఇండియాకి తీసుకొని పోయి అక్కడి నుంచి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఇక్కడికి రావాలంటే చాలా డిఫికల్ట్. అన్నీ అసెంబుల్డే, అన్ని చైనా పీసే. కంపెనీ అయినా చైనా ఉంటుంది, అసెంబుల్ పీస్ అయినా చైనానే ఉంటుంది. 30 దినార్లు అంటే దగ్గర దగ్గర 10,000 ఫ్రెండ్స్. చూడండి, హెయిర్ డ్రయర్లు, ఎలక్ట్రికల్ కోమ్స్ మీకు చూపిస్తా అన్న ఒక వీడియో కంపేర్ చేస్తా అన్న ట్రిమ్మర్ చూడండి ఫ్రెండ్స్. అది వచ్చేసి ఇక్కడ 41,500 41,500 బిల్స్ ఉంది. అదే మన అమెజాన్ ఇండియాలో వచ్చేసి అది మోడల్ వచ్చేసి వేరు. ఈ మోడల్ అది సేమ్ మోడలు, ఇది వచ్చేసి 5,400 ఉంది. అది 41,000 దినారు 500 అంటే మన లెక్క దగ్గర దగ్గర 35 దినాలకే 10,000. ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ కోసం మీరు వేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎంత అమౌంట్ అవుతుందో. మేబీ ఒక 13,000 to 14,000 అవుతుంది. ఇంకా వాచెస్, ఇది వచ్చేసి లేటెస్ట్ యాపిల్ వాచ్ 300 ఉంది. దగ్గర దగ్గర మన అమౌంట్ వచ్చేసి 1,00,000 రూపీస్ అవుతుంది. 89-90 అబోవ్ అవుతుంది ఫ్రెండ్స్. 100 దినార్లు అంటే దగ్గర మినిమం ఇప్పుడు వచ్చే ఇక్కడ డ్రైవర్లకి కొత్తగా వచ్చే వాళ్ళకి 100 దినార్లు ఇస్తారు. ఆ 100 దినార్లు ఆ వాచ్ పైన అసలు ఇక్కడ వాళ్ళకి ఇక్కడ సిటిజన్స్ కేరే చేయరు. ఒక కాంపాక్ట్ ఫోన్ తీసుకోవాలనే ఫ్యూచర్లో ఉంది. హానర్ కొంచెం కాంపాక్ట్లో ఉందని చెక్ చేసిన, బట్ కాకపోతే అది కూడా 6.5 ఇంచెస్ ఉంది స్క్రీను. స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసి 20:1 బాగుంది. బట్ కాకపోతే ప్రైజెస్ మాత్రం హెవీగా ఉన్నాయి. అందరూ ఇటాటి ఏరియాలో అంటే కువైట్ సిటీలోనే కాదు గల్ఫ్ కంట్రీస్లో కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ఎలక్ట్రికల్ స్టోర్ సంబంధించినట్టు. ఎక్సైట్ అని చెప్పేసి, ఆల్బెస్ట్ అని, జెరీర్ బుక్ స్టోర్ అని, ట్రైకార్ట్ అని కొన్ని ఉన్నాయి. ఎక్కువ ఎక్సైట్లో తీసుకుంటారు, ఎక్కువ ట్రస్ట్ చేస్తారు. ఇంకా తర్వాత మిగతా దాంట్లో కానీ ఏది తీసుకున్నా కూడా ప్రతి ఒక్క ప్రోడక్టు ఇక్కడ ఉండే సిటిజన్స్కి అయితే పర్ఫెక్ట్ ఉంటుందని నా ఫీలింగ్ ఫ్రెండ్స్. ఎందుకంటే అన్ని విధాలుగా ఒకవేళ ఏదైనా మార్చుకోవాలని ఏదైనా పోయినా వాళ్ళకు బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ తీసుకుని ఇండియాకి పోతే ఇక్కడికి రాలేము, ప్లస్ అమౌంట్ కూడా ఎక్స్ట్రా పడుతుంది. అది చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో. 23 KD ఉంది. ఇంకొకటి ఉంది సింపుల్గా, అంటే నేను CMF బడ్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నా, అదే పొజిషన్లో వస్తుంది అందుకని చెక్ చేసిన. అవి వచ్చేసి మొత్తం హువాయ్ బడ్స్, బిల్డ్ క్వాలిటీ బాగుంది. బట్ కాకపోతే ఇంకా ఇప్పుడు మొత్తం టెక్నాలజీ చేంజ్ అవుతుంది. ఇప్పుడు CMF నథింగ్ కంపెనీలో వచ్చేసి కేస్తోనే మామూలుగా కంట్రోల్ చేసుకోవచ్చు, ప్లే పాస్ అని చెప్పేసి. ఇంకా తర్వాత నెక్స్ట్ సాంగ్స్, వాల్యూమ్ కంట్రోల్స్, అది కూడా ఇది మాత్రం హెవీ ప్రైస్ ఫ్రెండ్స్. చూడండి ఎంత ప్రైస్ ఉందో చూపిస్తాను. బిల్డ్ క్వాలిటీ మాత్రం వేరే లెవెల్లో ఇచ్చినాడు. సింపుల్గా టైనీ ఉంది. ప్రైస్ వచ్చేసి 60 KD ఉంది. అంటే 35కి 10,000 అంటే ఇంకో 35కి 10,000 అంటే దగ్గర దగ్గర 18,000 to 19,000 పడుతుంది అనమాట ఒక మంత్ శాలరీ ఈ మామూలుగా కొత్తగా వచ్చే వాళ్ళకి. తర్వాత వచ్చేసి స్పీకర్స్ బాగానే ఉన్నాయి. బట్ కాకపోతే ఈ కంపెనీ ఆర్కా కంపెనీ బాగానే ఉంటుంది, కానీ ఇంకా బెటర్ స్పీకర్లు కూడా ఉన్నాయి అనమాట. ఇక్కడ కాదు, మన ఇండియాలో తీసుకుంటే బెటర్ JBL లైక్ అట్లా చేసి. ఇంకా తర్వాత వచ్చి పార్టీ స్పీకర్లు కూడా అదే కంపెనీ ఉన్నాయి. దీనికి పెట్టే ప్రైజెస్ మంచి బ్రాండ్లో వస్తాయి అనమాట. బోట్లో కానీ, JBLలో కానీ, ఆ తర్వాత ప్రోటానిక్స్లో కానీ. సౌండ్ బార్స్ కూడా సేమ్ కంపెనీ. ఇంకా తర్వాత వచ్చేసి లాకర్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా 10 to 15 లీటర్, 20 లీటర్, 35 లీటర్ అట. ఆ తర్వాత ఫ్రిడ్జ్లు, లాకర్లు వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. లోపల క్వాలిటీ అంత వెరీ బల్క్గా ఏం లేదు. దాంట్లో వచ్చేసి వాళ్ళ డాక్యుమెంట్స్ ఏమి ఉంటాయి, నేను చూసి మళ్ళీ పెట్టేసినామా అలా. వాళ్ళని అడిగినా తీసుకోవచ్చు అని చెప్పేసి, ఎందుకైనా మంచిదే ఎందుకు రిస్క్ అని చెప్పేసి అని. తర్వాత వచ్చేసి గ్రిల్ చికెన్ అలాంటివి ఏమన్నా ఓపెన్ ప్లేస్లో చేసుకోవడానికి రెస్టారెంట్ వాళ్ళకి. తర్వాత వచ్చేసి వాషింగ్ మిషన్లు, వాటర్, ఎవ్రీథింగ్ ఉండే ఫ్రెండ్స్. చూడడానికి అయితే ఎంతసేపు అయినా ఈడే ఉండాలనిపించేటట్టు ఉంది. ఫ్రిడ్జ్లు, చిన్న ఫ్రిడ్జ్లు, ఇది చూడండి సింపుల్గా ఉంది ఫ్రిడ్జ్ వచ్చేసి. ఈ ఫ్రిడ్జ్లో
ఇప్పుడు ఈ చిన్న ఫ్రిడ్జ్లో ఎప్పుడు నేను చూడడం ఇంతకుముందు ఎప్పుడు లేదనమాట. ఫ్రిడ్జర్ సపరేటు, ఫ్రిడ్జ్ సపరేటు, ఫ్రిడ్జ్ సపరేటు. పెద్ద దాంట్లో చూసినా చిన్న దాంట్లో అదే చూడడము. ఇంకా చాలా టెక్నాలజీ మారింది కాబట్టి కంట్రోలింగ్ ఏమి లేదు, అది సింపుల్గా వచ్చింది, డివైడ్ అయ్యి వచ్చింది అనమాట ఫ్రెండ్స్. అది వచ్చేసి సింగిల్ ఫ్రిడ్జ్, ఇది డబుల్ ఫ్రిడ్జ్. యాక్చువల్గా ఆ సైజులో ఉండే ఫ్రిడ్జ్ నా కాడ ఉండేది, అందుకని చెప్పేసి దాని గురించి నేను చూస్తాను. ఫ్రిడ్జ్ తర్వాత ఇవతలు వచ్చేసి వాషింగ్ మిషన్ ఉన్నాయి ఫ్రెండ్స్. వాషింగ్ మిషన్లో వచ్చేసి నేను మామూలుగా చెక్ చేసుకున్నా, మామూలుగా ఎంత కంపేర్ చేసుకున్నా. ఒకటి మోటరోలాలో వచ్చేసి సేమ్ అక్కడ డిస్ప్లేలో ఉంది కదా, ఓపెన్ చేసింది సేమ్ అదే వచ్చేసి మన దగ్గర 23,000 డిస్కౌంట్తో 22కు వచ్చేస్తుంది, అరౌండ్ 21 to 22 వచ్చేస్తుంది. బట్ ఇక్కడ వచ్చేసి అదే ప్రైస్ ఇక్కడ పెట్టుకుంటే మనకు చేతి నుంచి ఇంకా 4,700 500 ఎక్స్ట్రా పడుతుంది ఫ్రెండ్స్. ఆ విధంగా గ్యాడ్గెట్స్ ఉంటాయి. అసలు మనం వచ్చి ఏ వస్తువు తీసుకున్నా కూడా మనం అదే డబ్బులు ఇంటికాడ పెట్టి తీసుకుంటే వస్తువు, నా ఒపీనియన్ మాత్రం ఫ్రెండ్స్. ఎవరైనా మన వాళ్ళు చాలామంది ఇక్కడ తీసుకొని పోతారు, ఎందుకంటే ఇక్కడ నుంచి తెచ్చామనే ఫీలింగ్ కోసము, ఒక ఎక్సైట్మెంట్ కోసం, బాగుంటుంది ఫీలింగ్, దానికోసమే తీసుకొని పోతారు. ఇప్పుడు కూడా ఇంకా ఏసీలు కూడా ఉంటాయి, ఇంకా విండో ఏసీలు కూడా యూజ్ చేస్తున్నారు. ఎవరు యూజ్ చేస్తున్నారు? తగ్గిపోయారు చాలామంది, ఎందుకంటే ఎక్కువ సౌండ్ పొల్యూషన్ ఉంటుంది, దానికి అలవాటు పడాలా, తర్వాత నిద్రపోలేము. అయితే కూలింగ్ మాత్రం బెస్ట్ ఉంటుంది అనమాట. మా తమ్ముడు అది తీసుకో ఇది తీసుకో అంటున్నాడు, నేను తీసుకో. ఆయన తర్వాత ఫ్యాన్లు, బ్యాటరీ ఫ్యాన్స్, మైక్రో ఓవెన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఈ ఆయిల్ లేకుండా మామూలుగా మనం ఫుడ్ మామూలుగా ఎయిర్ ఫ్రైయర్ అనమాట. ఎయిర్ ఫ్రైయర్స్ అవి ఎయిర్తోనే వేడి చేసుకునేదానికి అవి అనమాట. గ్యాడ్గెట్స్ అవి వచ్చేసి కూడా ఉన్నాయి. ఇదన్నీ లేదు ఫ్రెండ్స్, మొబైల్స్ కానించి మొత్తం ల్యాప్టాప్స్, ఆ తర్వాత వచ్చేసి అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఐరన్ బాక్సులు కూడా మామూలుగా వెయిట్ ఏవి కంపెనీ అది బెటర్ కంపెనీ కాదు, పానాసోనిక్ కంపెనీ ఉంటే కానీ ఒకటి చెక్ చేసిన వెయిట్ ఉందా లేదా అని చెప్పేసి. వెయిట్ మాత్రం చాలా బీభత్సంగా ఉంది, దానికి తగ్గట్టుగా ప్రైస్ కూడా అట్టే ఉంది. ఇక్కడ కొన్ని ఉన్నాయి అనమాట, గ్రాండ్ ఐపర్, లూలు అని చెప్పేసి కొన్ని మొత్తం అన్నీ కమర్షియల్గా మిక్స్డ్ ప్రొడక్ట్స్ దొరికే దాంట్లో కూడా ఆఫర్ పెడతా అంటాడు. దాంట్లో చెక్ చేసుకొని తీసుకోవడం బెటర్, ఎందుకంటే కంపేర్ టు ఇటు ఎలక్ట్రికల్ దాంట్లో ఎక్కువ ఆఫర్లు ఇయ్యరు, బట్ దాంట్లో ఆఫర్లు వస్తాయి కానీ బెటర్ ప్రైస్కి వస్తాయి అన్నమాట. ఆడ తీసుకున్నా కూడా ఆడబెట్టే డబ్బులకి, మన ఇండియాలో పెట్టే డబ్బులకి మనకు ఇంకా మిగులుతుంది 500 to 1000 రూపీస్. ఈ డిస్కౌంట్ ఏంటంటే మనం వేలల్లో పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది, మనకు 1000 రూపాయలు మిగులు, 100లో పెడితే 100లో డిస్కౌంట్ మనకు మిగులుతుంది మన ఇండియాలో తీసుకుంటే. ఇంకా టీవీలు ఇవన్నీ మన ఇంటికాడ తీసుకున్న బెటర్. ఇక్కడ నుంచి తీసుకోకపోయినా మళ్ళీ కస్టమ్ డ్యూటీ అని, ట్యాక్స్ అని, అది ఇదని ఏమైనా పోయేతలకి ఉంటుందో పగులుతుందో లేనిపోని. కానీ చూడడానికి మాత్రం వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. ప్రతి ఒక్క టీవీ ఎల్ఈడి టీవీనే. సైడ్ యాంగిల్ వ్యూ చెక్ చేస్తే కన్నా దగ్గర 90 యాంగిల్లో కూడా డిస్ప్లే మాత్రం బాగుంది. స్పీకర్లు, సౌండ్ బార్లు, వచ్చేసి మైక్ కూడా దానికి అఫిలియేటెడ్ పార్టీ చేసుకోవడానికి, మామూలుగా మనం అనౌన్స్మెంట్లు దానికి పనికొచ్చడానికి మైక్ కూడా ఉంది. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అది కంప్లీట్ చేసుకొని మేము ఇంకా బీచ్ బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. ఇంకా అక్కడ కనిపించే స్కై స్కాపర్లు కానీ అది కనిపించే బిల్డింగ్ కింద అది వచ్చేసి మేమంతా చూసింది గ్రాండ్ ఐపర్కు సైడు, అది గ్రాండ్ ఐపర్కి ఈ పక్క లెఫ్ట్ సైడ్లో ఉండేది. ఆ బ్రిడ్జి ఎక్కి దిగి అయితే బీచ్ వస్తుంది ఫ్రెండ్స్. బ్రిడ్జి పైన చూడండి ఫ్రెండ్స్, ఆ పక్క ఈ పక్క లెఫ్ట్ సైడ్ రైట్ సైడు ఈ వెహికల్స్ రోడ్ వ్యూ కనిపించేది చూడండి. సముద్రం కనపడుతుంది, ఏ విధంగా ఉందో చూడండి. అక్కడ బిల్డింగ్ కట్టేది ఉంది కదా ఫ్రెండ్స్, అది దాని పైన కూర్చొని ఏ విధంగా ఆపరేట్ చేస్తారో అసలు కింద ఏం కనపడుతుందో అసలుకి. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇంకా ఆ బ్రిడ్జ్ దిగుతున్నాం ఫ్రెండ్స్. ఇంకా అక్కడికి పోవడానికి, బీచ్ దగ్గరికి వెళ్ళడానికి. ఈరోజు కేరళ వల్ల ఫెస్టివల్, అందుకని చెప్పేసి చాలామంది అక్కడ చర్చ్ ఉంది, చర్చ్ దగ్గరికి చాలామంది వచ్చినారు. బట్ అది నైట్ అయితే కనుక 7:30 8 అయింటే అప్పుడు దాకా లేను నేను. ఉనింటే మాత్రము జనాభా చాలా మంది వచ్చినారు.
అంటే ఇంతకుముందు ఉండే వాటిలతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా మంది వచ్చారు. ఫెస్టివల్ అనిపిస్తే కేరళ వాళ్ళు ఎక్కువ వచ్చేసినారు అనమాట. మామూలుగా అసలు సముద్రం అయితే ఇంతకుముందు ఆడదానుకునేది ఫ్రెండ్స్. వాటర్ వచ్చేసి ఇప్పుడు దగ్గర దగ్గర 300 మీటర్లు ఎనిక్కిపోయింది. ఇంకో విషయం ఏంటంటే అసలుకు ఇక్కడ సముద్రాల్లో పోర్ట్లే ఉండవు. అలలు వస్తూ ఉంటాయి కదా. మనం మామూలుగా ఇండియాలో కొన్ని బీచ్లు చూసింటాం కదా. మహాబలిపురం బీచ్ అని, వైపాడు బీచ్ అని, ఆర్కే బీచ్ అని, మెరీనా బీచ్ అని, దాంట్లో మనం ఆడుకుంటాం కదా. వాటర్ వచ్చేసి ముందుకు వెనక్కిపోతా అంటే అసలుకి ఆ ఫీలింగే లేదు ఈడ అసలుకు. ఆ తర్వాత వెనకల మామూలుగా ఒక ఏన్షియంట్ సివిలైజేషన్ లాంటిది కదా ఫ్రెండ్స్. నేను చూపిస్తాను చూడండి పైన. అది ఆ ఏరియా వచ్చేసి ఇంతకుముందు ఎట్టుండింది, బిల్డింగ్స్ ఎట్టున్నారు, ఏ విధంగా అనే దాని గురించి అనుకుంటాను నేను. ఇంతకుముందు ఏరియా అన్న చూపించినాడు. బట్ అదో కాదు ఎగ్జాక్ట్గా తెలియదు. కానీ వాళ్ళని అడిగితే మాత్రం వాళ్ళకి లోపల ఎంటర్ చేయలేదు ఎవరు. చాలామంది వచ్చి వెనక్కి పంపిస్తారు. ఓన్లీ ఫ్యామిలీ ఉంటేనే లోపలికి ఎంటర్ చేస్తారంట. అది వచ్చేసి అసెంబ్లీ. మామూలుగా దానికి పక్క నుంచే మామూలుగా మురుగాపు, షెరక్కట మొత్తంగా మంచి సాల్మియా కూడా పోయే రూట్ అనమాట అది. ఆ ఏరియాకి పోయేటి అవన్నీ మంచి మంచి సిటీ మందకాలు అయ్యి బాగా చూడడానికి ఎక్సలెంట్గా ఉంటాయి. నీళ్ళల్లో దొల్లే వాళ్ళు దొల్లుతాండ్రు, మునిగే వాళ్ళు మునుగుతాండ్రు, రాళ్ళు ఉండాయి. అసలుకి ఈ నీళ్ళల్లో మునిగితే ఉండే ఎంటికలు అనేవి ఉండవు. మామూలుగానే ఉండవు ఎంటికలు. ఆ నీళ్ళలో మునిగితే అస్సలు ఉండవు ఎంటికలు. ఒక 3 ఏళ్ళ కల్లా ఇంటికి గుండు చేయించుకొని పోయినట్టే ఉంటుంది పరిస్థితి. ఒక 4 ఎంటికలు పెట్టుకున్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సమ్ అదర్ వీడియో.